హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే వనస్థలిపురంలో అభ్యుదయ నగర్కి మెయిన్ రోడ్కి అతి దగ్గరలో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ చూస్తున్నారో వారికైతే ఒక గుడ్ న్యూస్ చెప్పచ్చండి. గుడ్ న్యూస్ అనేది ఎందుకు అంటున్నానంటే ఇది రోడ్కి దగ్గరలో ఉందన్నమాట. ఈ అపార్ట్మెంట్కి ముందులోనే 30 feet రోడ్ ఉంది. సో ఈ అపార్ట్మెంట్లో అయితే సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ అమ్మకానికి వచ్చిందండి. ఈ ఏరియా మొత్తము పార్కింగ్ ఏరియా అండ్ కింద డ్రైనేజ్ ఏరియా అండ్ కృష్ణా వాటరు మనకు అవైలబుల్లో ఉన్నాయండి. చూడండి, ఇక్కడైతే సంపు ఉంది. కింద ఇదంతా పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉంది. ఇక్కడైతే ఒక ఆర్చ్ లాగా కట్టారు. అపార్ట్మెంట్కి ముందు ఆర్చ్ లాగా ఉంది. తర్వాత మనమైతే ఇలా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము. మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో అపార్ట్మెంట్ అయితే మనకు అమ్మకానికి వచ్చిందండి. బయటనైతే మనకు ఇలా చూడండి, ఇంకా పనులు నడుస్తూనే ఉన్నాయండి. ఇంకా వర్క్ అనేది ఫినిష్ కాలేదు. పైననైతే ఇలా వుడ్ వర్క్తోని మొత్తం ఇలా డిజైన్ చేశారు. ఇదైతే లిఫ్ట్ ప్రొవైడింగ్ కూడా ఉంది. సింగిల్ ఫ్లోర్, ఈ అపార్ట్మెంట్లో సింగిల్ ఫ్లోర్, ప్రతి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, పనులు అయితే ఇంకా కాలేవు. తర్వాత మనము బయట నుండి చూస్తే పైన అయితే ఇలా చాలా అందంగా వుడ్ వర్క్ అయితే ఇచ్చారు. లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇంకా డోర్స్ అనేవి ఏం ఫిట్ చేయలేదు. మనం ఫస్ట్ వెళ్ళగానే యూటిలిటీ పాయింట్ ఉంటుందండి. అంటే బయట ఎవరన్నా గెస్ట్లు వస్తే ఇక్కడ నుండి ఇక్కడే మాట్లాడి కాఫీ తాగి వెళ్ళిపోవచ్చు. అలా బయటనైతే ఇలా యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు ఇక్కడ. తర్వాత మనకు యూపీఎస్సి విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్లాట్లో వెంటిలేషన్ అనేది అన్ని బెడ్రూమ్లకి, ప్రతి ఒక్క రూమ్కి వెంటిలేషన్ పరంగానైతే మనకి ఎలాంటి డౌట్ లేదు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది మొత్తం ఇంట్లో. తర్వాత యూటిలిటీ ఏరియా అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ హాల్ వస్తుందండి. ఈ ఏరియా మొత్తం హాల్ కూడా చాలా విశాలంగా, చాలా పెద్దదిగా, చాలా బాగుంది. మనకి ఈ సైడు సోఫా వేసుకొని, తర్వాత ఈ సైడ్ అయితే మనం ఈ టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది. మనకు టీవీ యూనిట్ అనేది మనకు వీళ్ళు ఇప్పుడు ఎలా ఫ్లాట్ అనేది ఉందో అలానే మనకి ఇస్తారండి. ఎలాంటి కబోర్డ్స్ కానీ, ఎలాంటి ఫర్నిచర్స్ కానీ ఎలాంటిది ఏమి చేయించరు. తర్వాత అక్కడ నుండి స్ట్రేట్గా వస్తే ఇలా మనకు కిచెన్ వస్తుంది. కిచెన్ అయితే చాలా పెద్దదిగా వస్తుంది. లోపల ఎందుకు చేయించలేదంటే ఇప్పుడు చాలామందికి ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. అందుకనే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కబోర్డ్స్ అనేది పెట్టించుకుంటారని చెప్పేసి వాళ్ళైతే ఎలాంటిది ఏం పెట్టలేదండి లోపల. ఇక్కడ కిచెన్ వచ్చేస్తే కిచెన్ అయితే మనకు చాలా విశాలంగా ఉంది. అండ్ మనకు అక్కడ వాషింగ్ ఏరియా అయితే ఏం లేదు. తర్వాత కిచెన్ నుండి బయట ఇలా వచ్చేస్తే మనకు యూటిలిటీ ఏరియా ఉంది. ఇక్కడైతే మనము వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. తర్వాత మనము బాసన్లు గుట్లా ఇటు సైడే మనము తోముకోవచ్చు. చాలా పెద్దదిగా ఉంది. అండ్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగానైతే ఎంత బాగుంది అంటే ఫ్లాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది పూర్తి కాలేదు. మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు ఫ్లాట్కి. 3 BHK 2250 స్క్వేర్ యార్డ్స్ మొత్తం. ఇది ఒక్క ఫ్లాట్ వచ్చేసి 2250 స్క్వేర్ యార్డ్స్. చూడండి, ఇక్కడ యూటిలిటీ ఏరియా అయితే చాలా పెద్దగా పొడవుగా వచ్చింది. ఇటు వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ యూటిలిటీ ఏరియా నుండి మనము కిచెన్లోకి వెళ్ళిపోతున్నాము. కిచెన్లో అయితే సింక్ అనేది ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు అంతా బయటనే పెట్టించుకుంటున్నారు కదా సింక్ అనేది. తర్వాత ఇక్కడ నుండి ఇలా కిచెన్కి పక్కనే మనకు వాష్రూమ్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ స్ట్రేట్గా అయితే మనకు టీవీ యూనిట్, తర్వాత ఇటు సైడు వాష్రూమ్ ఇచ్చేసారు.
ఓపెన్ వాష్రూమ్, అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా చేసినా ఇలా వెళ్ళొచ్చు అని చెప్పేసి బయటనే ఇలా హాల్లో మనకు ఒకటి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత పైన ఇలా వుడ్ వర్క్తో వచ్చింది. వాష్ ఏరియా అనేది చాలా పెద్దగా ఉంది, చూడొచ్చు మీరు. ఇక్కడ నుండి ముందు ఆపోజిట్లో పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా చాలా బాగుంది. మినిమం ఒక 5-6 మెంబర్స్ అయితే పడతారు, అంత పెద్దగా ఉంది పూజా యూనిట్ అనేది. చాలా మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది వీడియో అనేది. ఇది మొత్తం హాలు. తర్వాత పూజ గది పక్కనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా, చాలా పెద్దదిగా, కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. తర్వాత ఒక యూపీఎస్సీ విండో అయితే ప్రొవైడ్ చేశారు. పైన సీలింగ్ అనేది ఇలా మొత్తం చేయించారు. ఇంకా లైటింగ్, ఫర్నిచర్ ఇదంతా చేయిస్తే చాలా లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. తర్వాత వాష్ ఏరియా ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ కంటే ముందు కొద్దిగా మనకు స్పేస్ ఇచ్చారండి, అంటే మనం బట్టలు గిట్ల మనం మార్చుకోవడానికి ఇక్కడైతే కొద్దిగా స్పేస్ ఇచ్చారు. తర్వాత బాత్రూమ్ అయితే ఇదిగోండి, ఇలా చూడండి ఎంత పొడుగు ఉంది, చాలా పెద్ద. వాష్రూమ్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఇచ్చారు. పైననైతే ఇలా వుడ్ వర్క్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది, నీట్గా చేశారు ఫినిషింగ్ అయితే. ఇక్కడ నుండి మనము ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాము. ఇది సెకండ్ బెడ్రూమ్ మనకి. 2250 స్క్వేర్ యార్డ్స్ అంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి బెడ్రూమ్స్ అయితే. మనము కబోర్డ్స్ అవన్నీ ఫర్నిషింగ్ చేపిస్తే చాలా బాగా, చాలా అందంగా కనిపిస్తుంది. వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది వెంటిలేషన్కి అయితే. తర్వాత ఇక్కడ యూపీఎస్సీ విండో అయితే ప్రొవైడ్ చేశారు. ప్లీజ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అనేది మరింత వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల నా వీడియో అయితే మరింత మందికి వెళ్తుందండి. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడైతే మనము మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాము. సెకండ్ బెడ్రూమ్ పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇదే మాస్టర్ బెడ్రూమ్. మీకు ఎలాంటి ఏ డౌట్ లేకుండా పూర్తి వీడియోనైతే ప్రతి ఒక్క దాంట్లో తీసానండి. పూర్తిగా వీడియోనైతే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. తర్వాత మనకు ఇటు బాత్రూమ్ ముందైతే మనకు ఇలా కొద్దిగా ప్లేస్ అయితే ఇచ్చారు. అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికైనా, మనము క్లాత్ అంటే బట్టలు చేంజ్ చేసుకోవడానికైనా మనకు ప్లేస్ అయితే ఇచ్చారు. తర్వాత ప్రతి ఒక్క వాష్రూమ్కి అయితే ఇలా పైన వుడ్ వర్క్తో ఇలా మనకి ఇచ్చారు. చూడండి వాష్రూమ్ అనేవి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, చాలా పొడవుగా ఉన్నాయి వాష్రూమ్స్ అయితే. ఇది థర్డ్ బెడ్రూము. ఇక్కడ నుండి స్ట్రేట్గా ఇదిగోండి మనకు పూజా రూమ్ అండ్ ఇగో హాలు డైరెక్ట్ బయట కనిపిస్తుందండి మనకు. సో ఫ్లాట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళు కబోర్డ్స్ అనేవి ఇంకేం చేయించారంట, ఇలాగే ఇస్తారంట.
అయితే ఈ ఫ్లాట్ రేట్ వచ్చేసి వాళ్ళు ఎంత అంటున్నారంటే 1,60,00,000 చెప్తున్నారు. కూర్చొని మాట్లాడితే తగ్గుతుందండి. నేనైతే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఓనర్ నంబర్ ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్, మీకు ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే కాంటాక్ట్ అవ్వండి. ఇది లోపల నుండి బయట వ్యూ అండి. ఇక్కడైతే చూడండి, వర్క్ అయితే ఇంకా ఫినిష్ కాలేదు, వర్క్ చేస్తున్నారు. మీకు ఎవరికైనా ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే అవ్వండి. ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వనస్థలిపురం అభ్యుదయ నగర్లో గజం 1,40,000 నడుస్తుందండి. ఆ లెక్కన మీరు కౌంట్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వనస్థలిపురం అభ్యుదయ నగర్లో ఎవరైతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోనైతే షేర్ చేయండి.